పర్వత ప్రసంగం. యేసు జనం ఎక్కువగా చేరినప్పుడు ఒక కొండపైకెక్కాడు. ఆయన కూర్చొని తన శిష్యులను మరియు జనసమూహాన్ని బోధించడం ప్రారంభించాడు. అయితే ఈ బోధ దేవుని రాజ్య జీవితం ఎలా ఉండాలో చెప్పింది. ధన్యులెవరు అన్నదానికి యేసు ఇలా చెప్పారు: ఆత్మలో దీనులైన వారు ధన్యులు, దుఃఖించువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతికై ఆకలితో దప్పిగొన్నవారు ధన్యులు, కనికరించువారు ధన్యులు, హృదయ శుద్ధులు ధన్యులు, శాంతి కలిగించువారు ధన్యులు. అంటే దేవుడు చూచేది మన బాహ్యస్థితి కాదు, మన హృదయం. అయితే యేసు, మీరు భూమికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు అని అన్నారు. అంటే క్రైస్తవ జీవితం దాచిపెట్టడానికి కాదు, ఇతరులకు మార్గం చూపించడానికి. అయితే నిజమైన నీతి అంటే దేవుడు ఇలా చెప్పారు: కోపం కూడా పాపమే, హృదయంలో కోరిక కూడా పాపమే, ప్రేమ మాటల్లో కాదు క్రియలలో ఉండాలి, శత్రువులను కూడా ప్రేమించాలి, ప్రతీకారం దేవునికి వదిలేయాలి. అంటే దేవుడు బయట ప్రవర్తన కంటే లోపలి ఉద్దేశాన్ని చూస్తాడు. సంపద గురించి యేసు ఇలా చెప్పారు: ధనమును దేవునికి సేవ చేయలేరు. మీ ధనం ఎక్కడుందో మీ హృదయము అక్కడే ఉంటుంది. అంటే మన హృదయంపై ఎవరికి అధికారం ఉందో అదే మన దేవుడైపోతుంది. కాబట్టి మన హృదయంపై అధికారం ప్రభువుపై ఉంచాలి, అంతేగాని ధనంపై కాదు. యేసు చివరిగా ఇలా అన్నాడు: నా మాటలు విని ఆచరించేవాడు రాతిపై ఇల్లు కట్టిన బుద్ధిమంతుడి లాంటివాడు, విని ఆచరించనివాడు ఇసుకపై ఇల్లు కట్టిన లాంటివాడు. ఎందుకంటే వర్షం, గాలి, వరద వచ్చినప్పుడు ఒక ఇల్లు నిలబడిద్ది, మరొకటి కూలిపోయిద్ది. బైబిల్ వాక్యం ప్రకారం, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తాయి 6:33. క్రైస్తవ జీవితం అనేది బయట నటన కాదు, లోపలి మార్పు. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. వినటం మాత్రమే కాదు, ఆచరించటమే నిజమైన విశ్వాసం. కాబట్టి ఈరోజు నీ జీవితం రాతిపై కట్టబడిందా లేదా ఇసుకపై కట్టబడిందా ఆలోచించుకో. యేసు మాటలను విని ఆచరించు, అప్పుడు నీ జీవితం ఎప్పటికీ కూలిపోదు. ఆమేన్.